सबको जय मसीह की। మీ అందరు కూడా ప్రభునామ స్తోత్రం. परमेश्वर का धन्यवाद हो इस सुबह के समय के लिए। ప్రభువుకి ఎంతో వందనస్తులు మీ ఉదయకాల సమయాన్ని బట్టి. मुझे भी आप लोगों के बीच आने का अवसर मिला। నాకు కూడా మీ అందరి మధ్యలో రావడానికి ప్రభు ఒక కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. मैं अजमेर राजस्थान से हूँ। నేను అజ్మేర్ రాజస్థాన్లో నివాసం చేసేవాడిని. मेरा नाम साइरस पी लाल। నా పేరు సైరస్ పి లాల్. आपने बाइबल में किंग साइरस के विषय में पढ़ा होगा। మీరు బైబిల్లో రాజైన కోరేష్ గురించి మీరు చదివింటారు. सो आई एम ऑल्सो ए किंग। సో నేను కూడా రాజునే, అన్న కూడా రాజే. हमारा प्रभु यीशु मसीह राजाओं का राजा है మన ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజు. और हम लोग మనము राजा हैं। మనము కూడా రాజులం. हम लोग राजा हैं, మనము కూడా రాజులము. वो राजाओं का राजा है। మన ఆ ప్రభువు రాజులకు రాజు. सो प्रभु का धन्यवाद हो। ప్రభుకి ఎంతో వందనస్తులము. जो समय उसने हमें दिया है ఈ సమయంను బట్టి, మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, और प्रार्थना के द्वारा ये वचन जो थीम है ప్రార్థన ద్వారా మనకు ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క శీర్షికను బట్టి, हमको मिली है। మనకిచ్చిన ఈ యొక్క శీర్షికను బట్టి सब निकालिए 1 जॉन 3rd चैप्टर। రండి, మొదటి యోహాను సువార్త పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. पहला यूहन्ना और उसका 3रा अध्याय, और हम लोग 1 पद से 10 पद तक बारी बारी से पढ़ लेंगे। మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుతాం. सो भाई तेलुगु में पढ़ेंगे। నేను చదువుతాను, మీరు నా తర్వాత చదవండి మార్చి. पढ़िए भाई। మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెత్తి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకొని నా ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. 4వ వచనం చదువు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిల్చును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. प्रार्थना करेंगे। ప్రార్థన చేసుకుందామండి. प्रेमी पिता दयालु परमेश्वर, हम आपका धन्यवाद करते हैं, स्तुति बड़ाई करते हैं दिए गए सुंदर समय के लिए। आपकी सहायता चाहते हैं। आप जानते हैं प्रभु, हम निर्बल हैं, अयोग्य हैं, पर धन्यवाद देते हैं प्रभु यीशु मसीह में आपने हमारे लिए ये अवसर उपलब्ध किया कि हम सब आपके लोग, जो आपके चुने हुए हैं, जो आपके लहू से खरीदे गए हैं, प्रभु आपके चरणों में इकट्ठा होकर समय बिताएं, आशीष पाएं, आपकी धीमी और मीठी आवाज़ को सुने, आपके उद्देश्य को, आपकी मनसा को, आपकी योजनाओं को प्रभु जान और ठीक से समझ सकें। अपने निकम्मे दास पर दया करिए, क्रूस की आड़ में छुपाइए प्रभु, और आप ही महिमा पाइए। हर एक जो वचन आपके दास के मुंह से निकलता है प्रभु, आपके आत्मा में होकर आपकी अगुवाई से वचन को प्रभु देने में, बोलने में, हमारे मध्य में आने के लिए आप सहायता करिए। जो लहू आपने कलवरी के क्रूस पर बहाया,
और अपने ही लहू को स्वर्ग में की वेदी पर चढ़ाया। हम इसी लहू के छिड़काव को अपनी अपनी देह प्राण आत्मा पर और इस स्थान पर लेते हुए प्रार्थना को लाते हैं। उद्धारकर्ता प्रभु यीशु के ऊंचे और पवित्र नाम में आमीन। ఆమేన్. फर्स्ट जॉन थर्ड चैप्टर सेकंड वर्स। మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. हम इस सब मिलकर एक साथ पढ़ेंगे। మరి ఒకసారి ఈ యొక్క వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. हे ప్రియులారా, प्रियो, ఇప్పుడు మనం अब हम దేవుని పిల్లలమై परमेश्वर ఉన్నాము. की మనం ఇంకా संतान हैं ఏమవుదుమో और అది ఇంకా अभी तक ये ప్రత్యక్షమవ్వలేదు प्रकट కానీ नहीं हुआ ఆయన कि हम ప్రత్యక్షమైనప్పుడు क्या ఆయన कुछ होंगे। ఉన్నట్లుగానే इतना ఆయన చూపును जानते గనుక हैं कि ఆయనను जब పోలి वो ఉందుమని प्रकट होगा ఎరుగుదుము. तो हम उसके समान होंगे, क्योंकि उसको वैसा ही देखेंगे जैसा वो है। इस पद में हमारे लिए कई बातें हैं। ఈ యొక్క వచనంలో మన కొరకు అనేకమైన మర్మములు దాగి ఉన్నాయి. कुछ ऐसा है जिसका अनुभव हमको मिल चुका है, ఇందులో కొన్ని విషయాలలో మనకు ముందుగానే ప్రభు తన కృప ద్వారా అనుభవాన్ని అనుగ్రహిస్తున్నాడు. और कुछ ऐसा है जो हमारे भविष्य के लिए है। ఇంకో కొన్ని అనుభవాలు మన యొక్క భవిష్యత్ జీవితం కొరకే ఉన్నాయి. और इसलिए यदि जो हमारा पास्ट है, भूत है, या जो अनुभव हमको मिल चुका है, అందుకే మనకు భూతకాలంలో వర్తమాన కాలంలో అనగా గతించిన కాలంలో ప్రస్తుత కాలంలో దొరికిన అనుభవించిన అనుభవాలు तभी जो रखा है उस भविष्य को हम पा सकेंगे। ఆ యొక్క వాటిలో సరైన రీతిలో ఉండటం వలన మనం భవిష్యత్తును సంపాదించుకోగలం. एक हमारा आरंभ है, ఒకటి మనకు ఆరంభము, एक हमारी दौड़ है, ఒకటేమో మన పరుగు, और एक अंत है। ఒకటి ముగింపు. यहाँ सेकंड वर्ष में लिखा है, 2వ వచనంలో రాయబడి ఉంది, हे प्रियो, ప్రియులారా, अब हम परमेश्वर की संतान हैं। ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ये हमारा अनुभव है, ఇప్పుడు ఇది మన యొక్క అనుభవం. क्योंकि हमने प्रभु यीशु मसीह को ग्रहण किया है। ఎందుకంటే మనం ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తూ వచ్చినాం. जब जॉन फर्स्ट चैप्टर यूहन्ना के पहले अध्याय के 12 और 13 पद को पढ़ते हैं, యోహాను మొదటి అధ్యాయం 12-13 మనం చదివినప్పుడు तो वहाँ इस बात को पाते हैं, అక్కడ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. परंतु जितनों ने उसको ग्रहण किया ईश्वर की संतान होने का अधिकार ఆయనను दिया। ఎందరు అంగీకరించినారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించినాడు. अर्थात उनको जो उसके नाम पर विश्वास करते हैं। అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి. और वर्ष 13 में लिखा है, 13వ వచనం రాయబడి ఉంది, वे कौन है? వీరెవరు? ना वे लहू से, ప్రభు రక్తం ద్వారా, ना मनुष्य की इच्छा से, మనుష్య శరీరేచ్ఛల వలన ना గాని, शरीर की इच्छा से, మనుష్యేచ్ఛల వలన గాని, परंतु परमेश्वर से उत्पन्न हुए। వీరు దేవుని ద్వారా పుట్టిన వారే కానీ రక్తం వల్లనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైన పుట్టిన వారు కారు. परमेश्वर की संतान अर्थात परमेश्वर से उत्पन्न होना। దేవుని పిల్లలు అనగా దేవుని ద్వారా వారు ఉత్పన్నమైన వారు. परमेश्वर से उत्पन्न होने का मतलब आत्मा और वचन के द्वारा उत्पन्न होना। దేవుని ద్వారా పుట్టినవారు అంటే ఆత్మ ద్వారా దేవుని వాక్యం ద్వారా పుట్టినవారు. सो इस दूसरे पद में सेकंड वर्ष में ये हमारा अनुभव है। ఈ యొక్క 2వ వచనము మొదటి యోహాను 3లో ఇది మన ప్రస్తుత అనుభవము. ये जीवन हमें मिल चुका है। ఈ యొక్క జీవితం ఇప్పుడు మనం పొందుకొని ఉన్నాం. मैं जानता हूँ मैं परमेश्वर की संतान हूँ। నేను ఎరుగుతును నేను దేవుని కుమారుడినని. जानने का मतलब मैं विश्वास करता हूँ, ఎరుగునుట అంటే నేను విశ్వసించడం. और विश्वास और जानने का मतलब ये मेरा अनुभव है। విశ్వసించుట దాని ఎరిగి ఉంట అది నా అనుభవము. ध्यान दीजिए, వినండి, जानना और विश्वास करना, గ్రహించడము విశ్వసించడము, जानना प्लस विश्वास करना గ్రహించి విశ్వసించడము मेरा अनुभव। అది నా అనుభవము. सो हम ये जानते हैं कि मैं और आप परमेश्वर की संतान है, మనం ఎరుగుదుము మీరును మనమును దేవుని పిల్లలము. पर हमारा भविष्य क्या है? అయితే మన యొక్క భవిష్యత్తు ఏమైంది? जब आगे पढ़ते हैं, ఇంకా మనము దీనికి ముందు చదివినట్లయితే वचन दिखाता है, దేవుని వాక్యం సెలవిస్తుంది, अभी हमें ये पता है कि हम परमेश्वर की संतान हैं, ఇప్పుడైతే మనం దేవుని పిల్లలమని మనం ఎరుగుదుము. और क्या कुछ होंगे ये नहीं जानते, ఏమవుదుమో అది ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలేదు. पर इसके द्वारा ये मालूम होता है कि हमारा भविष्य ना केवल इतना ही है कि हम परमेश्वर की संतान हैं,
ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనం కేవలం దేవుని పిల్లలమే కాదు, భవిష్యత్తులో ఇంకా మనకు వేరేది ఉందన్న సంగతి మనకి తెలియపరచబడుతుంది. यद्यपि ये तो सच है कि परमेश्वर की संतान होना भी मेरे और आपके लिए बहुत बड़ी बात है. దేవుని పిల్లలం అగుటే మనందరికి కూడా ఎంతో గొప్ప విషయం, అది ఎంతో సత్యము. हम जन्म से पापी, మనము జన్మతోనే పాపులము, सर से पांव तक पाप ही पाप, తల నుండి అరికాలు వరకు మనం పాపంతోనే నిండుకున్న केवल వారము, मृत्यु के अधीन. కేవలం మరణానికి పాత్రులైన लेकिन వారము. परमेश्वर का प्रेम, परमेश्वर की दया, परमेश्वर का अनुग्रह जो हम पर हुआ, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని యొక్క ఆ యొక్క కృప వలన जिसके कारण हम इस पद को या इस आदर को पा सके कि मैं और आप परमेश्वर की संतान हैं. ఈ యొక్క గొప్ప సమ్మానాన్ని అనగా దేవుని పిల్లల మగుటకు ఈ యొక్క కృపను పొందుకున్నాం. क्या ये काफी नहीं, ఇది ఎంతో సరిపోదా? ఇది చాలదా? या और भी कुछ और चाहिए? ఇంకా అధికంగా మనకు అవసరమే ఉందా? मैं तो इतना ही जानकर बहुत उत्साहित हूँ. నేను దేవుని బిడ్డనని తెలుసుకున్న కారణాన్ని బట్టి ఆ యొక్క గ్రహింపుతో నేను ఎంతో సంతోషిస్తున్నాను. 35 साल तक जो मैंने पाप का जीवन बिताया, 35 సంవత్సరాలు मैं जानता हूँ कितना गंदा और भयानक था. 35 సంవత్సరాలు నేను పాపంలో జీవించినప్పుడు ఎంత పాపిగా, ఎంత ముష్కరునిగా జీవిస్తున్నాను నేను ఎరుగుతూ వచ్చినాను. और ऐसे पापी पर यदि परमेश्वर की दया हुई, मेरे पाप गए, पाप का दंड गया, मृत्यु गई, और मुझे जो आदर मिला परमेश्वर की संतान होने का, ये मेरे लिए बहुत 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 बड़ी बात है. పాపం పోయింది, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత మరణ దండన పోయింది, ఇవన్నీ నేను ఎరిగినప్పుడు ఎంతో సంతోషిస్తూ వచ్చినాను. लेकिन परमेश्वर हमें इतना ही अनुभव देकर रुक नहीं जाता है. ప్రభు ఈ యొక్క అనుభవం మాత్రమే ఇచ్చి తాను ఆగిపోవడం లేదు. हम तो बहुत खुश हैं कि मुझे परमेश्वर की संतान होने का पद मिला. నా మటుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, దేవుని కుమారుడు నగుటకు ఆ యొక్క కృపను పొందుకున్నానని చాలా लेकिन సంతోషిస్తున్నాను. परमेश्वर इसके आगे भी बहुत कुछ है जो देना चाहता है. దీనికంటే ఎక్కువగా దేవుడు నాకు ఇవ్వాలని, మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. और इसीलिए हम पढ़ते हैं, हे प्रियो, अभी हम जानते हैं कि परमेश्वर की संतान है, पर क्या कुछ होंगे ये नहीं जानते. అందుకే ప్రియులారా, ఇప్పుడైతే మనం దేవుని పిల్లలము, కానీ ఇక ముందు మనం ఏమై ఉండబోతామో మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ये नहीं जानते कि क्या कुछ होंगे, ఏ రీతిగా మారబోతున్నామో, ఏమి అవ్వబోతున్నామో తెలియదు. पर ये बात हमें बताती है कि हम बहुत कुछ बहुत कुछ बहुत कुछ होंगे. మనము ఒక మాట అయితే గ్రహించగలము, ఎంతో ఉన్నత స్థానాన్ని వ్యత్యాసమైన స్థానాన్ని పొందుకొనబోతున్నామని. उदाहरण के लिए या समझने के लिए, అర్థం చేసుకున్నట్టు కొరకై अभी हम पाप के शरीर में हैं, ఇప్పుడైతే పాప శరీరంలో ఉన్నాం. और क्या कुछ होंगे, ఇప్పుడు ఏమవ్వబోతున్నామో, ये शरीर चला जाएगा, ఈ యొక్క శరీరం మనం వదిలి వెళ్ళిపోతాం, महिमित देह मिल जाएगी, ఈ యొక్క అమర్చమైన దేహం हम దొరుకుతుంది, उठा लिए जाएंगे, మనము ఎత్తబడతాము, हम प्रभु यीशु मसीह के साथ स्वर्ग में होंगे. ప్రభువైన యేసుక్రీస్తు స్వర్గంలో ఉంటాం. क्या कुछ होंगे. ఎన్నో అనేకమైన విధాలుగా మనం ఉండబోతున్నాం. लेकिन यहाँ वचन कहता है, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, इतना जानते हैं, ఇంతే తెలుసు మనకు, इतना जानते हैं जब वो प्रकट होगा. ఈ మాత్రమే తెలుసు ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ये बात तो यूहन्ना ने कही. ఈ మాట యోహాను సెలవిస్తున్నాడు. यूहन्ना जो प्रभु यीशु मसीह का चेला है, प्रेरित है, యోహాను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, అపోస్తలుడు. उसने अपना अनुभव प्रकट किया. ఆయన తన యొక్క అనుభవాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. उसका कहना है कि मैं इतना जानता हूँ. అతను సెలవిస్తున్నాడు, నాకు ఇంత మాత్రమే తెలుసు. क्या हम उसके साथ कह सकते हैं, మనం అతనితో పాటు కూడా ఈ విషయాన్ని చెప్పగలమా? मैं भी इतना जानता हूँ. నాకు కూడా ఈ మాత్రమే తెలుసు అని. क्योंकि ये जानना क्या है, ఈ తెలుసుకొనుట, గ్రహించడం ये ఏంటి, प्रकट होना क्या है. ప్రత్యక్షపరచబడుట ఏంటి? हम इतना जानते हैं कि जब वो प्रकट होगा, మనకు తెలిసిన విషయం ఒకటి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు. तो उसके प्रकट होने में ఆయన ప్రత్యక్షమైనప్పుడు मेरे प्रियो कितना जानते हैं. మన ప్రియులారా, మనం ఎంత ఎరుగుదుమో, वो कितनी बार प्रकट हो चुका ఆయన ఎన్ని మార్లు ప్రత్యక్షమైతూ వచ్చినాడు, और कितनी बार प्रकट होगा. ఇంకెన్ని మార్లు ప్రత్యక్షపరచబడబోతున్నాడు. मैं आपसे और क्लोज हो जाऊं, మీకు ఇంకా కొంచెము లోతుగా చెప్పడానికి, आपसे बातचीत कर सकूं. మీతో మాట్లాడుతూ बताएंगे प्रभु यीशु मसीह कितनी बार प्रकट हो चुका और कितनी बार और प्रकट होगा. ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని మార్లు తాను కనపడుతూ వచ్చినాడు, ప్రత్యక్షపరచబడుతూ వచ్చినాడు. कोई भी उत्तर देता हाथ ऊंचा करके बताइए. ఇంకెన్ని మార్లు ప్రత్యక్షపరచబడతాడు? ఎవరైనా कितनी సెలవిస్తారు? बार प्रभु यीशु मसीह प्रकट हो चुका या आ चुका
और प्रभु यीशु मसीह कितनी बार आएगा, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని మార్లు మనకు కనబడినాడు, ఎన్నిసార్లు వచ్చినాడు, क्योंकि మరి हमें ఇంకా ఎన్ని మార్లు రాబోతున్నాడు. क्योंकि हमें इसी बात को जानना है, ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి. क्योंकि जब वो प्रकट होगा ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతాడో तो हम उसके समान होंगे. అప్పుడు ఆయన వలె మనం ఉండబోతున్నాం. ये मेरा और आपका भविष्य है, అది మన భవిష్యత్తు. पर उससे पहले ये जानना जरूरी है, అయితే దానికి ముందు మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. जब वो प्रकट होगा ఆయన ప్రత్యక్షమైనప్పుడు तो क्या इस प्रकट होने से पहले भी प्रभु यीशु मसीह प्रकट हो चुका? ఆయన ఈ రకంగా అయ్యే దానికంటే ముందుగా ఆయన వేరే రీతిగా ప్రత్యక్షపరచుకున్నాడా? बताइए कोई भी. ఎవరైనా తెలియజేయగలిగితే చేయొచ్చు. कितनी बार प्रभु यीशु मसीह इस जगत में आ चुका और इसके बाद कितनी बार और आएगा? ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని మార్లు వచ్చినాడు, మరి ఎన్ని మార్లు రాబోచున్నాడు? बताने में झिझकिए मत. చెప్పడంలో భయపడకండి. बताइए 3 बार, 4 बार, 1 बार, 2 बार. एक बार प्रकट हुआ. ఒక్కసారి ప్రత్యక్షపరచబడ్డాడు. कितनी बार प्रकट हो चुका? ఇంకెన్ని మార్లు ప్రత్యక్షపరచబడ్డాడు? कितनी बार आ चुका? ఎన్నిసార్లు భూలోకానికి వచ్చినాడు? एक बार. एक बार. और Okay, कितनी बार आएगा? ఇంకెన్ని మార్లు రానే ఉన్నాడు? एक बार. एक बार आ चुका, एक बार और आएगा. ఒకసారి వచ్చినాడు, మరలా ఒకసారి రాబోచున్నాడు. हम बहुत से विश्वासी इसी बात की जानकारी में है, విశ్వాసంగా మనకు కేవలం ఈ మాత్రమే మనకు గ్రహింపు ఉంది. इसी बात को जानना जरूरी है, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. क्योंकि जब प्रभु यीशु मसीह पहली बार आया, ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు निकालिए हिब्रू 9 चैप्टर హెబ్రీయులకు 9వ అధ్యాయం वर्स 26. 26వ వచనం. हम सब एक साथ पढ़ेंगे. इब्रानियों का 9 अध्याय और उसका 26 पद. అందరం కలిసి చదువుకుందాము. హెబ్రీయులకు 9:26వ వచనము. सब एक साथ मिलकर पढ़िए अंदर- अपनी लैंग्वेज में. అందరం కలిసి మన భాషలో చదువుదాము. అట్లైన ఎడల नहीं तो జగత్ जगत की పునాది उत्पत्ति से వేయబడినది लेकर మొదలుకొని ఆయన అనేక उसको పర్యాయాలు बार बार जो శ్రమపడవలసి उठाना వచ్చును. पड़ता, అయితే पर अब ఆయన युग యుగముల के अंत సమాప్తి में యందు తను वो తానే एक ही బలి बार అర్పించుట प्रकट వలన हुआ పాప ताकि నివారణ अपने ही చేయడానికి बलिदान ఒక్కసారి के द्वारा पाप ప్రత్యక్షపరచబడెను. को दूर करे. युग के अंत में, యుగ సమాప్తిలో इसका मतलब प्रभु यीशु मसीह का आना युग के अंत को दिखाता है. అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ ఈ యొక్క యుగం యొక్క సమాప్తిని చూపిస్తుంది. परमेश्वर के वचन के द्वारा हम समय को या समय की वास्तविकता को बहुत ठीक से जान पाते हैं. ప్రభువైన క్రీస్తు యొక్క వాక్యం ద్వారా సమయం యొక్క సంకుచితమైన ఆ యొక్క నిష్టమైన ఆ యొక్క సంగతిని మనం గ్రహించగలం. जैसा हम सपोपदेशक के 3 अध्याय को पढ़ते हैं, ఆ ప్రసంగి 3వ అధ్యాయంలో पहले पद से जब हम पढ़ते हैं, ఆ మొదటి వచనం నుంచి మనం हाँ చదివినప్పుడు वचन दिखाता है అక్కడ వచనం సెలవిస్తుంది. हर एक काम का समय और हर एक, पढ़ दीजिए भाई 3 का पहला पद. ప్రసంగి 3:1 ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. सो इसका मतलब ये है हर एक काम का हर एक बात का समय है. అనగా ప్రతి ప్రయత్నానికి ప్రతి విషయానికి సమయం ఉంది. जन्म का समय है तो मरने का समय है, అనగా పుట్టుటకు సమయం ఉంది, చనిపోవటకు కూడా సమయం बीज ఉంది. बोने का समय है तो उखाड़ने का समय है, ఏదైనా పోగొట్టుకునే విషయంలో సమయం ఉంది, ఏదైనా సంపాదించుకున్నట్లు ఉంది. पत्थर फेंकने का समय है तो पत्थर बटोरने का. రాళ్ళను విసురుటైతే రాళ్ళను సమకూర్చుకున్నట్లు సమయం ఉంది. कहने का अर्थ है हमारा परमेश्वर का वचन पवित्र बाइबल समय को हर बात के लिए नियुक्त कर चुकी है. అనగా దేవుని వాక్యము ప్రతి విషయమే సమయాన్ని నిర్ణయించిందన్న సంగతి మనకు తెలియపరచబడుతుంది. जैसा हमने पढ़ा वर्ष 26 में, 26వ వచనంలో మనం చదివినట్లుగా युग के अंत में, యుగ సమాప్తి అందు, क्योंकि प्रभु यीशु मसीह का भी जब इस जगत में आने का था तो भी उसका ठहराया हुआ समय था. అదే ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి రావాల్సినప్పటికీ ఆయన సమయము యుగ సమాప్తి కొరకు సిద్ధపరచబడుతూ వచ్చింది. जब गलातियों के 4 चैप्टर के 4 वर्ष को पढ़ोगे గలతీయులకు 4:4 చదివినట్లయితే तो वहाँ भी लिखा है, అక్కడ కూడా మనకు రాయబడుతుంది, जब समय पूरा हुआ సమయం పరిపూర్ణమైనప్పుడు तो परमेश्वर ने अपने पुत्र को भेजा అప్పుడు కాలం సంపూర్ణమైన తన కుమారుణ్ణి जो పంపినాడు. स्त्री से जन्मा.
తాను స్త్రీ ద్వారా జన్మించినవాడు. जब मार्क फर्स्ट चैप्टर का 15 वर्ष पढ़ेंगे, మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం वहाँ भी చదివినప్పుడు आप देखेंगे प्रभु यीशु मसीह ने जब सुसमाचार का प्रचार आरंभ किया, అక్కడ కూడా స్వార్థను ఆరంభించినప్పుడు అక్కడ तो वहाँ చూస్తాము, भी लिखा है जब समय पूरा हुआ। అక్కడ కూడా సమయం పూర్తయినప్పుడు సంపూర్ణమైనప్పుడు అని రాయబడుతుంది. तो हम बाइबल में देख रहे हैं आरंभ से हर एक बात का, हर एक काम का समय। అనగా బైబిల్లో మనం చూడగలము ప్రతి విషయానికి ప్రతి పనికి సమయం నియమించబడుతుంది. ठीक इसी तरह से हिब्रू 9:26 में हमने पढ़ा, ఆ రీతిగానే మనము హెబ్రీయులకు 9:26లో చదువుతున్నాం. युग के अंत में प्रभु यीशु मसीह एक बार प्रकट हुआ, యుగ సమాప్తి అందు తాను ఒక్కమారే ప్రత్యక్షపరచబడుతూ వచ్చినాడు. किस लिए? ఏ కారణాన్ని బట్టి? ताकि हमारे पापों को उठा कर ले जाए, మన పాప నివారణ కొరకై ఆయన या हमारे पाप के, ప్రత్యక్షపరచబడుతున్నాడు. या हमारा पाप का जो दंड है, या हमारे पापों के लिए जो छुटकारा है, अर्थात एक पवित्र बलिदान, उस बलिदान का समय जो प्रभु यीशु मसीह ने पूरा किया। తను తానే పవిత్రమైన బలిగా అర్పించుకోవడానికి, పాప నివారణ కొరకు అర్పించుకోవడానికి ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నిర్ణయించబడుతూ వచ్చినాడు. तो एक बार और ध्यान से पढ़िए 9:26। మరి ఒకసారి మనం కలిసి చూద్దాము ఎంతో శ్రద్ధతో. हाँ, 26వ వచనం. इब्रानियों का 9 और इसका 26 पद। హెబ్రీయులకు 9:26వ వచనము. नहीं तो जगत की उत्पत्ति से लेकर పునాది వేయబడినది उसको बार बार మొదలుకొని दुख उठाना ఆయన पड़ता, అనేక పర్యాయము पर अब శ్రమ युग పడవలసి के వచ్చింది. अंत में అయితే ఆయన वो యుగముల एक ही बार సమాప్తిని प्रकट తనకు हुआ, తాను అర్పించుకుంటూ ताकि अपने ही बलिदान के द्वारा ప్రత్యక్షపరచబడి पाप को दूर करे। मेरे प्रियो, प्रभु यीशु मसीह के आने का इस जगत में सबसे बड़ा उद्देश्य, ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ భూలోకంలోకి రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఇదే. वो आया ही इसीलिए ताकि इस पापी मनुष्य के जीवन में जो पाप और पाप का दंड मृत्यु है उसको दूर करे। ఈ పాపభూయిష్టమైన మానవునికి ఈ యొక్క పాపం వల్ల వచ్చే జీతము కూడా తొలగించబడినట్లు వచ్చినాడు. जब हम 1 पीटर 2 चैप्टर वर्स 24 पढ़ते हैं, మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం మనం చదివినప్పుడు, पहला पत्रस 2:24 को पढ़ते हैं, మొదటి పేతురు 2:24 చదివినప్పుడు वहाँ लिखा है, అక్కడ రాయబడుతుంది, वो आप ही हमारे पापों को अपनी जेब पर लेकर क्रूस पर चढ़ गया। మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయం జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని చనిపోయినాడు. प्रभु यीशु मसीह ने सारे जगत के पापों को अपनी जेब में लिया। ప్రభువైన యేసుక్రీస్తు సర్వ మానవ సృష్టి యొక్క పాపమంతా తన మీదకి తీసుకుంటూ వచ్చినాడు. सारे जगत का मतलब ఆ సర్వ సృష్టి అనగా आपका भी और मेरा भी। మీ యొక్కయు నా యొక్కయు. अभी मैं आपसे पूछूं, అప్పుడే మీతో ఆ కారణాన్ని బట్టే మీతో అడుగుతున్నాను, आपके पाप कहाँ हैं? మీ పాపములు ఎక్కడున్నాయి? बताओ बच्चे लोग। చిన్నపిల్లలు, మీ वह పాపములు आप ఎక్కడున్నాయి? ही हमारे पापों को, मेरे और आपके पापों को अपनी जेब पर लेकर चढ़ गया। మన పాపములు అనగా మీ పాపములు నా పాపములను తన శరీరం మీద మోసుకొని ఆయన సిలువను ఎక్కుతూ వచ్చినాడు. कहाँ है मेरे और आपके पाप? ఇప్పుడు మన పాపములు ఎక్కడున్నాయి? क्रूस पर। ఆ సిలువలో ఉన్నాయి. आप विश्वास कर, చూస్తున్నారా? हमारे पाप क्रूस पर गए? మన పాపములు సిలువ మీదకి మోయబడుతూ వచ్చినాయా? पाप करना छूट गया? పాపం చేయటం మానివేసినామా? झूठ बोलना छूट गया? అబద్ధములాడటం మానివేసినామా? लड़ाई करना छूट गया? జగములాడటం మానివేసినామా? कहने का अर्थ है प्रियो, प्रभु यीशु मसीह ने अपने बलिदान के द्वारा पाप को दूर कर दिया। చెప్పడానికి ఆ కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు తన మరణం ద్వారా పాపం యొక్క బలమును తాను దూరం చేస్తూ వచ్చినాడు. कितना दूर कर दिया? ఎంత దూరం చేస్తూ వచ్చినాడు? आप कहेंगे उद्याचल से अस्ताचल तक, అనగా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు, आप कहेंगे काली घटा के समान मिटा दिया। అనగా కారు మబ్బుల వలె వాటిని తుడిచివేసినాడని. नहीं प्रियो, नहीं। ఆ రీతి కాదు ప్రియులారా, हम नए नियम के लोग हैं। మనము నూతన నిబంధన मेरे और आपके पापों को प्रभु यीशु मसीह खुद अपनी जेब पर लेकर क्रूस पर गया। నూతన నిబంధన విశ్వాసుల పాపములు అనగా నీ పాపం నా పాపము తన మీద మోసుకొని ఆయన మ్రాను ఎక్కినాడు. और उस पाप के दंड को भी प्रभु यीशु मसीह ने, जो मृत्यु है, क्रूस के ऊपर उस मृत्यु को सहा। ఆ యొక్క పాపం యొక్క జీతము అనగా మరణమును ఆ యొక్క మ్రాను మీద ఆయన వహిస్తూ వచ్చినాడు. सो पाप और मृत्यु प्रभु यीशु मसीह के बलिदान के द्वारा हमसे दूर हो गया। అనగా పాపము మరణము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన బలి అర్పణ వల్ల అది మనల్ని తొలగించబడుతూ వచ్చింది. इसलिए प्रभु यीशु मसीह का प्रकट होना
पहली बार जब प्रभु यीशु मसीह जगत में आया इस पापी मनुष्य को पाप से छुटकारा देने के ఈ लिए। కారణం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారి భూలోకములో తాను ప్రత్యక్షమై పాపిని పాపం యొక్క బంధకము నుండి భారము నుండి విడిపించినాడు. और यदि ध्यान करेंगे तो जानेंगे इस पाप को दूर करने के लिए मेरी और आपकी मृत्यु को लेने के लिए प्रभु यीशु मसीह को कितना दुख उठाना पड़ा। ఆలోచించి చూస్తే మన పాపం మన యొక్క పాపాన్ని దూరం చేయడానికి పాప శిక్షను భరించడానికి ఎంతో శ్రమను అనుభవించాల్సి వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తుకు. क्या कभी हमने ध्यान किया? ఎప్పుడైనా గ్రహించినామా, ఆలోచించామా? ऐसा तो नहीं, ऐसा तो नहीं। ఆ రీతిగా కాదు, ये पाप है ఇది పాపము, और ये दूर कर दिया। ఆయన మామూలుగా దూరం చేసినాడని ఆలోచిస్తున్నారా? सबसे पहली बात, त्रिएक परमेश्वर में से प्रभु यीशु मसीह को इस जगत में आने के लिए न केवल स्वर्ग को छोड़ना पड़ा, पिता को भी छोड़ना पड़ा और पवित्र आत्मा को भी। ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ త్రిత్వములో నుండి భూమి మీదకి రావడానికి తండ్రిని విడిచిపెట్టాల్సి వచ్చింది, పరిశుద్ధాత్మను కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. त्रिएक परमेश्वर की पहचान है। ఆ యొక్క దేవుని యొక్క గుర్తింపే త్రిత్వము. हमारा परमेश्वर त्रिएक परमेश्वर మన है దేవుడు త్రిత్వమైన దేవుడు. और परमेश्वर आत्मा है। ఆ దేవుడు ఆత్మై ఉన్నాడు. और आत्मा में रहकर मेरे और आपके पाप को दूर नहीं किया जा सकता। ఆత్మలోనే ఉండి మీ పాపములను ఆయన వేరుపరచలేడు, నివారణ చేయలేడు. हिब्रू 9:22 पढ़िए क्या लिखा है। హెబ్రీయులకు 9:22 వచనం हिब्रू ఏం రాయబడింది? 9:22 చదువుదాము. 22 వచనము. सच तो यह ధర్మశాస్త్ర है, ప్రకారం पढ़ दीजिए भाई जोर से। మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. बिना लहू तो शुद्धता है नहीं। అనగా రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. परमेश्वर आत्मा है, ఆ దేవుడైతే ఆత్మ, उसमें लहू नहीं है। ఆయనలో రక్తం లేదు. कितना गहराई में जाएंगे कि परमेश्वर हमें ये बात समझाए कि प्रभु यीशु मसीह त्रिएकत्व या त्रिएक परमेश्वर में से निकल कर आया। ప్రభువైన యేసుక్రీస్తు త్రిత్వమైన ఆ దేవునిలో నుంచి వచ్చినాడన్న సంగతి మనకు నేర్పించినట్లు ప్రభు మనకు సహాయపడాలని కోరుకుంటున్నాను. क्योंकि बिना लहू के छुटकारा नहीं, ఎందుకనగా రక్తం లేకుండా పాప క్షమాపణ और లేదు. लहू के लिए देह चाहिए। అయితే రక్తం కొరకు శరీరం అవసరము. पढ़िए हिब्रू 10 चैप्टर 5th वर्स। హెబ్రీయులకు 10వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. इब्रानियों का 10 अध्याय और उसका 5 पद హీబ్రూస్ 10:5 मिलकर पढ़िएगा 5, 6 और 7। కలిసి చదువుదాం. 5వ వచనము, 6వ వచనము, 7వ వచనము. కాబట్టి ఆయన ఈ इस లోకంలో कारण वो ప్రవేశించినప్పుడు जगत ఇలా में చెప్పుచున్నాడు, आते समय బలియు అర్పణయు कहता నీవు है, కోరలేదు గాని बलिदान నాకు और ఒక भेंट శరీరమును तूने ना అర్పించు. चाही, పూర్ణ पर मेरे హోమములను लिए పాప एक పరిహార भेंट तैयार బలులు किया। నీకు ఇష్టమైనవి కావు. होम बलियों और అప్పుడు నేను पाप గ్రంథపు बलियों से చుట్టూ तू ఉన్న प्रसन्न వచ్చి नहीं हुआ। రాయబడిన तब ప్రకారం मैंने कहा దేవా, देख मैं నీ आ చిత్తం गया हूँ। నెరవేర్చుటకు నేను पवित्र వచ్చి शास्त्र में ఉన్నానంటిని. मेरे विषय में लिखा हुआ है ताकि हे परमेश्वर तेरी इच्छा पूरी करूं। ये परमेश्वर की इच्छा से हुआ, ప్రభువైన దేవుని యొక్క ఇష్టముతోనే జరుగుతూ వచ్చింది. जरूरी हुआ प्रभु यीशु मसीह जगत में आए, ప్రభువైన యేసుక్రీస్తు నిశ్చయంగా రావాల్సిన ఆవశ్యకత వచ్చింది. देह को धारण करे, ఆయన శరీరధారుడు मांस और लहू का भागी बने, అనగా మాంసము రక్తము కలవాడే ఉండాలని. क्योंकि पापी के लिए पाप का छुटकारा लहू में है। అనగా కారణం ఏంటంటే పాపికి పాపం యొక్క నివారణ రక్తంలోనే ఉంది. और ऐसा तो था नहीं कि प्रभु यीशु मसीह के आने से पहले लहू को नहीं बहाया जाता था। అంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకముందుకు రక్తము చిందింపబడలేదని కాదు. पुराने नियम में लहू ही लहू लहू लहू, పాత నిబంధనలో రక్తమే చిందిస్తూ వచ్చినారు. कितना लहू, ఎంతో రక్తము, पर फिर भी छुटकारा नहीं। అయినా కూడా వారికి విడుదల లేదు. हिब्रू 10 चैप्टर 3rd वर्स, హెబ్రీయులకు 10 3వ వచనము, 2nd and 3rd। 2వ వచనము 3వ వచనం చదువుతాను. नहीं तो उनका चढ़ाना क्यों ना हो जाता, बंद क्यों ना हो जाता। పరచబడిన తరువాత हाँ जोर से पढ़ दीजिए। వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించడం మానుదురు కదా. అయితే ఈ బలులు అర్పించుట చేత ఏటేటా పాపముల జ్ఞాపనకు వచ్చుచున్నవి. केवल पापों का स्मरण, పాపం యొక్క జ్ఞాపకము. पाप किया, పాపము చేసినాము, व्यवस्था के अनुसार जो भेंट चढ़ानी है, लहू चढ़ाना चढ़ा दिया, ధర్మశాస్త్రం అనుసరించి ఏ అర్పించాలో అని అర్పించినాము. कुछ समय फिर जीवन में पाप आ गया, కొద్ది కాలం తర్వాత మరలా పాపం మనలోనికి వచ్చేస్తూ వచ్చింది. छुटकारा नहीं था। ఏమాత్రం నివారణ లేదు. इसलिए जरूरी था
जो पापी के पाप से उसको पूरा पूरा दे। ఆ కారణాన్ని బట్టి పాపికి తన పాపము నుండి పరిపూర్ణ నివారణ చేసే రక్తం యొక్క ఆవశ్యకత వచ్చింది. फिर मेरे प्रियो दूसरी और बड़ी बात, రెండో విషయము, ముఖ్యమైన విషయము, कितने भी प्रकार के बलिदान थे, ఎన్నో ప్రకారాల బలి అర్పణలు ఉన్నాయి. ये विवेक शुद्ध नहीं होता था। కానీ ఈ యొక్క హృదయము శుద్ధీకరించబడటం లేదు. हाँ, हमारा कॉन्शियस दोषी हमें ठहराता था। మన మనసాక్షి మన మీద దోషారోపణ చేస్తూనే ఉంది. इसलिए ऐसे लहू की आवश्यकता थी కారణాన్ని బట్టి ఇట్టి రక్తం యొక్క ఆవశ్యకత ఉంది. जिससे न केवल हमारे पाप क्षमा हो కేవలం మన పాపలు మాత్రమే और క్షమింపబడాలి. हमारा विवेक जो आत्मा का हिस्सा है, మన- देह भी शुद्ध हो, प्राण भी शुद्ध हो और आत्मा भी शुद्ध हो। మనస్సాక్షి కూడా పవిత్రపరచబడాలి, శరీరం కూడా పరచబడాలి, అంతేకాకుండా ఆత్మ కూడా పరిచే ఆ రక్తం యొక్క ఆవశ్యకత ఉంది. पढ़िए यहीं पर हिब्रू 9 चैप्टर वर्स 14, హెబ్రీయులకు 13 and 9:14, 14, 13-14. क्योंकि जब बकरों और बैलों का लहू और कलोर की राख का अपवित्र लोगों पर छिड़का जाना, क्या लिखा है, शरीर की शुद्धता के लिए उन्हें पवित्र करता है। శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచును. केवल शरीर की शुद्धता, కేవలము శరీరమును పరిశుద్ధపరచుట, लेकिन आत्मा में पाप बना रहता है। కానీ ఆత్మలో పాపం ఉంటుంది. विवेक की शुद्धता नहीं। ఆ మనస్సాక్షిలో పవిత్రత లేదు. नाउ रीड वर्स 14। ఇప్పుడు 14వ వచనం చదువుదాము. तो मसीह का लहू जिसने अपने आप को सनातन आत्मा के द्वारा परमेश्वर के सामने निर्दोष चढ़ाया, तुम्हारे विवेक को मरे हुए कामों से क्यों ना शुद्ध करेगा, ताकि तुम जीवते परमेश्वर की सेवा कर सको। నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. परमेश्वर के पास आना है, దేవుని దగ్గరికి రావాలంటే विवेक का शुद्ध होना है, మనస్సాక్షి उसकी పరిశుద్ధపరచబడాలి, सेवा करनी है, ఆయనను సేవ చేయాలంటే परम पवित्र स्थान में जाना है। ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి पुराने వెళ్ళాలంటే, नियम के अनुसार ఆ పాత నిబంధన ప్రకారం महायाजक वर्ष में एक बार जाएगा ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్క మారే और వెళ్తాడు. याजक लोग सुबह और शाम को बलिदान चढ़ाते रहेंगे। యాజకులు ఉదయకాలము సాయంకాలం బలులు అర్పిస్తూ ఉంటారు. और मनुष्य पापी है, पापी बना रहे। అయితే మానవుడు పాపిగానే మిగిలిపోతున్నాడు, పాపిగా పుట్టి. ये जानना है प्रभु यीशु मसीह को त्रिएक परमेश्वर में से निकल कर आना जरूरी था, ताकि वो देह को धारण करे। మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రవణేశ క్రీస్తుకు త్రిత్వములో నుండి బయటికి రావాల్సి వచ్చి దేహము రక్తమాంసములు కలవాడి జన్మించవలసిన అవసరం వచ్చింది. तो इसीलिए वचन में हम पढ़ते हैं, అదే విషయం మనం మీకు प्रभु చదువుతున్నాం. यीशु मसीह ने स्वर्ग को छोड़ा ప్రవణేశ క్రీస్తు స్వర్గమును और इस విడిచిపెట్టి जगत में आया, ఈ లోకమునకు వచ్చినాడు. और जब इस जगत में आया तो उसने देह को धारण किया, ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు क्योंकि- ఆయన శరీరమును ధరిస్తూ వచ్చినాడు. क्योंकि उसकी देह पवित्र है, ఆయన శరీరము పవిత్రమైనది, उसका लहू पवित्र है। ఆయన రక్తము పవిత్రమైనది. और इस लहू के कारण प्रियो मेरे और आपको जब विश्वास करते हैं तो विवेक की शुद्धता है। ఈ రక్తం వలనే మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన పాపములు మీ యొక్కయు నా యొక్క పాపములు పవిత్రపరచబడుతూ మనస్సాక్షి పరిశుద్ధపరచబడుతుంది. सो जब हम हिब्रू 9:26 पढ़ते हैं, హెబ్రీయులకు 9:26 చదివినప్పుడు युग के अंत में एक ही बार क्यों प्रकट हुआ, ताकि वो अपने ही बलिदान के द्वारा मेरे और आपके पाप को दूर कर सके। ఆయన యుగముల సమాప్తి మందు ఒక్కమారి ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాడంటే दूर करने का मेरे प्रियो ये अनुभव होना चाहिए, अब मेरे और आपके अंदर पाप के लिए जगह नहीं। ఈ యొక్క పాపము దూరం అవ్వాలంటే మన జీవితంలో పాపం యొక్క అనుభవం ఇంకేమాత్రం ఉండకుండా నివారణ చేయబడాలన్న సంగతి గ్రహించాలి ప్రియులారా. क्योंकि हम विश्वास तो करते हैं, మనం విశ్వాసం అయితే ఉంచుతున్నాము, प्रभु यीशु मसीह पर विश्वास करते हैं, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం उसके ఉంచుతున్నాము, जगत में आने पर विश्वास करते ఆయన हैं, లోకంలోనికి వచ్చిన విషయమే విశ్వాసం वो ఉంచుతున్నాము, कुंवारी से पैदा हुआ विश्वास करते हैं, కన్యక ద్వారా జన్మించిన వాడని విశ్వసిస్తున్నాము, उसने देह को धारण किया विश्वास करते ఆయన हैं, శరీరధారుడైనాడని విశ్వసిస్తున్నాము, वो क्रूस पर गया ये भी विश्वास करते हैं, ఆయన సిలువలో వేలాడినాడన్న సంగతి उसने విశ్వసిస్తున్నాము, लहू भी बहा दिया ये भी विश्वास करते రక్తము हैं। చిందించిన విషయం కూడా మనం विश्वास విశ్వసిస్తున్నాము. विश्वास विश्वास विश्वास। అన్నిటిలో విశ్వాసమే. पर क्या आपके विश्वास ने आप में से पाप को दूर किया आई- या नहीं? అయితే మీ విశ్వాసము మీలో నుండి పాపమును వేరుపరిచినదా లేదా? क्या है प्रियो लहू की सामर्थ? ప్రియులారా, రక్తం యొక్క సామర్థ్యం ఏంటి? जब प्रभु यीशु मसीह के लहू को हम क्लेम करते हैं, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మనం కోరుకున్నప్పుడు देह पर भी लेते हैं, प्राण पर भी लेते हैं, आत्मा पर भी लेते हैं, శరీర ప్రాణాత్మ మీదకి మనము దాన్ని और ప్రోక్షించినప్పుడు विवेक पर नहीं विवेक में भी लेते हैं। మన సాక్షిలోనికి మన సాక్షి మీదకి కూడా మనము దాన్ని ध्यान కోరుకున్నప్పుడు दीजिएगा, शरीर पर
శరీరం మీద, प्राण पर, ప్రాణము మీద, आत्मा पर ఆత్మ మీద, और विवेक में। మనసాక్షి మీద కూడా ये लहू क्या करता है? ఈ రక్తం ఏం చేయుచున్నది? हमें धोकर शुद्ध कर दे। మనను శుద్ధి చేయుచున్నది, పవిత్రపరుస్తున్నది. इसलिए प्रभु यीशु मसीह का बलिदान यहाँ लिखा है, उसने अपने बलिदान के द्वारा पाप को दूर कर दिया। తను తాను బలిగా అర్పించుకున్న ద్వారా పాపమును నివారించినాడని రాయబడుతుంది. क्योंकि ये पाप मुझे और आपको कहाँ से मिला? ఈ పాపము మనకు ఎక్కడ దొరుకుతూ వచ్చింది? జనం ఎక్కడ సే. పట్టుకుంటుంది? పుట్టుకతోనే, జన్మలోనే, देह के अंदर। మన యొక్క శరీరములో. इसलिए जरूरी है కారణాన్ని బట్టే जब प्रभु यीशु मसीह देह में आया ఈ యొక్క శరీరంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు और వచ్చినప్పుడు प्रभु ने अपनी देह में पाप के दंड को उठाया, తన యొక్క శరీరమందు పాప శిక్షను తాను क्या वो వహించినప్పుడు केवल प्रभु यीशु मसीह की देह थी అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంగానే ఉందా? या आपकी और मेरी भी? అయితే నా శరీరము నీ శరీరం కూడా ఉందా? गिव मी आंसर। తెలియజేయాలి, చెప్పండి. जो देह क्रूस पर गई, ఆ శిలువ మీదకి వెళ్ళిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలో यूहन्ना बपतिस्मा देने वाले ने क्या कहा? బాప్తిసం ఇచ్చి యోహాను సెలవిస్తూ వచ్చినాడు, देखो ये परमेश्वर का मेमना है దేవుని గొర్రెపిల్ల అని సెలవిస్తూ जो వచ్చినాడు. सारे जगत के पापों को उठा ले जाता। ఆయన సర్వలోక పాపములను మోయు దేవుని గొర్రెపిల్ల అని प्रभु రాయబడుతుంది. यीशु मसीह ने सारे जगत के पापों को अपने ऊपर ले लिया ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోక పాపం తన మీదకి తీసుకుంటూ और వచ్చాడు. वो देह जो पवित्र थी ఆ యొక్క శరీరం ఏదైతే పవిత్రంగా परमेश्वर ఉంటుందో की दृष्टि में, ఆ దేవుని దృష్టిలో मेरे और आपके पापों के कारण మన యొక్క పాపముల వలన क्या बन गई? ఏమైపోతూ వచ్చింది? पढ़िए 2 Corinthians 2 కొరింథీ 5th chapter 5వ అధ్యాయము लास्ट वर्ष। ఆఖరి వచనం చదువుదామని. 2 కొరింథీ दूसरा कुरिन्थियों का 5 अध्याय और उसका 21 पद। 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. जो पाप से अज्ञात था परमेश्वर ने उसे पाप ठहरा दिया। పాపం ఎరుగని ఆయనను ఆయన మన కోసము పాపముగా చేయబడుతూ వచ్చినాడు. जब प्रभु यीशु मसीह ने जब परमेश्वर पिता ने अपने पुत्र प्रभु यीशु मसीह को क्रूस पर देखा, తని అనే దేవుడు తన కుమారుని ఆ యొక్క సిలువలో చూచినప్పుడు क्या पढ़ा हमने? మనం చదివిన విషయం ఏంటి? पाप। పాపము जैसे मूसा ने जंगल में सांप को ऊंचे पर चढ़ाया। మోషే అరణ్యములో సర్పం నెత్తి పట్టినట్టుగా. पढ़ दीजिए ब्रदर, जॉन 3:13। యోహాను 3:13. యోహాను 3వ అధ్యాయము 13వ 3 का వచనం. 13 పढ़ दीजिए। మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకమును మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. 14 అరణ్యంలో మోషే సర్పమును 14 सब पढ़िए। 14వ వచనం అందరం కలిసి చదువుదాము. और जिस रीति से అరణ్యంలో मूसा ने మోషే जंगल సర్పమును में ఎలాగెత్తెనో सांप को అలాగే ऊंचे पर విశ్వసించు चढ़ाया, ప్రతివాడు నశింపక उसी रीति से ఆయన अवश्य ద్వారా है నిత్య कि జీవము. मनुष्य का पुत्र भी ऊंचे पर चढ़ाया जाए। అదే రీతిలో सेम మనములో किसको चढ़ाया वहां पर? అక్కడ मूसा ने మోషే దేనిని ఎత్తినాడు? सांप को, సర్పమును ఎత్తుతూ వచ్చినాడు. पाप का जन्मदाता। పాపమునకు కారకుడు. और जब प्रभु यीशु मसीह क्रूस पर है, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో वो ఉన్నాడు. भी क्या बन गया? ఇప్పుడు తానేమైతూ వచ్చినాడు? पाप बन गया। పాపముగా మారిపోతూ किसका వచ్చినాడు. पाप? ఎవరి పాపము? मेरा और आपका पाप। నా పాపము, నీ పాపము. मेरे कहने का अर्थ ये है, చెప్పే యొక్క అర్థం ఏంటంటే, जो చెప్పే देह విషయం. क्रूस के ऊपर है, సిలువలో ఉన్న ఆ యొక్క శరీరము क्या वो केवल प्रभु यीशु मसीह की है? అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు శరీరంగానే ఉందా? या आप विश्वास करते हैं मेरी और आपकी भी है? అయితే మీరు విశ్వసిస్తున్నారు ఆ సిలువలో నా శరీరం కూడా आज ఉందని. विश्वासी पाप क्यों करता है? ఈ రోజు విశ్వాసి ఎందుకు పాపం क्योंकि చేస్తున్నాడు? उसका विश्वास नहीं है కారణం ఏంటంటే అతనికి విశ్వాసం లేదు. जो पाप की देह क्रूस पर है, ఆ యొక్క సిలువలో ఆ యొక్క పాప శరీరం ఏదైతే ఉన్నదో वो ना केवल प्रभु यीशु मसीह की అది है, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కాక पर उस देह में मैं भी हूँ। ఆ శరీరంలో నేను కూడా ఉన్నానన్న సంగతి. रोमन 8 चैप्टर రోమీయులకు 8వ అధ్యాయము. मेरे प्रियो, मैं आप लोगों को कुछ सिखाने नहीं आया, ప్రియులారా, మీకేదో నేర్పించడానికి రాలేదు. आप सब कुछ जानते हैं। మీరు సమస్తం ఎరిగి ఉన్నవారు. केवल इन्हीं बातों को एक बार नए सिरे से हम लोग स्मरण करते हैं या दोहराते हैं, మరి ఒకసారి నూతనంగా వీటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ వీటిని గురించి చదువుదాం. क्योंकि कई बार हम सच्चाई को सुनते हैं అనేక సార్లు సత్యమును వింటాము. और बैठे बैठे सोचते हैं, अरे ये तो मैंने पढ़ा है, అయితే కూర్చొని ఇది నేను ముందే ये तो मैं చదివాను जानता అనుకుంటాము. हूँ. ఇది నాకు నేను ముందే ఎరుగుతున్నాను अरे అనుకుంటాను. भैया जानते तो पाप करना छोड़ देते। అయితే ఎరిగి ఉంటే పాపమే చేయవు కదా.
पाप की आज भी प्रभुता हम पर है। పాపం యొక్క శాసనం ఇప్పటికి కూడా మన మీద उस ఉంది. बलिदान का क्या मूल्य है? ఆ యొక్క బలి అర్పణకు ఏం అర్థం ఉంది? है उस लहू की क्या कीमत है? ఆ యొక్క రక్తమునకు విలువ ఏమై ఉంది? जिस लहू के लिए प्रभु को शरीर में आना पड़ा। ఏ రక్తం కొరకైతే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి कैसे समझेंगे वो सृष्टिकर्ता इस देह को धारण करने के लिए एक कुंवारी के गर्भ में रह लिया। ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతాం? ఆ సృష్టికర్త అయిన దేవుడు శరీరం కొరకు కన్య అయిన మరియ ద్వారా జన్మించుట कभी सोचा आपने? ఎప్పుడైనా ఆలోచించారా? कुंवारी के गर्भ में 9 महीने प्रभु यीशु मसीह का रहना। కన్యక యొక్క గర్భంలో 9 నెలలు 9 మాసములు ఉంటూ వచ్చిన इजराइलियों में, यहूदियों में ఇశ్రాయేలీలలో యెహూదీయులలో व्यवस्था के अनुसार ఆ యొక్క క్రమం कोई ప్రకారం बिना पुरुष के बच्चे को जन्म दे दे, పురుషుడు లేకుండా ఎవరైనా బాలునికి గాని बताइए బాలికకు क्या జన్మిస్తే सजा है? అప్పుడు వారికి దండన ఏంటి? क्या सजा है? ఏంటి శిక్ష? पत्थरवा किया जाना। రాళ్ళతో కొట్టి చంపుట. मरियम ने भी तो जन्म दिया बिना पुरुष के बच्चे को। మరియ కూడా ఆ రీతిగానే పురుషుని సహాయం లేకుండానే జన్మిస్తూ कभी सोचा आपने उसको क्यों नहीं पत्थरवा किया गया? ఎప్పుడైనా ఆలోచించారా ఆమెను ఎందుకు రాళ్ళతో కొట్టి చంపలేదని? ये सब भेद भरी बातें तो है, ఇవన్నీ గొప్ప విషయాలు, చాలా బలమైన पर విషయాలు, जानना जरूरी है प्रियो। కానీ తెలుసుకుంటే చాలా చాలా क्योंकि ప్రాముఖ్యం. हम इस सच्चाई को गहराई से नहीं जानते, प्रभु यीशु मसीह की देह के बलिदान को, तो हम साधारण तरीके से इन बातों को ले लेते हैं। సత్యమైన రీతిలో మనం ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అవుట అనే విషయాన్ని మనం గ్రహించలేదు కనుక और शैतान సాధారణంగా తీసుకుంటున్నాం. और शैतान को, पाप को, शरीर को जगह मिल जाती है। అందు కారణాన్ని బట్టి సాతానికి పాపమునకు శరీరంలో స్థలము దొరికిపోతుంది. क्रूस पर है प्रभु यीशु मसीह, సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు पर परमेश्वर వేలాడుచున్నాడు. उसको देख रहा है पाप। దేవుడు అతన్ని చూస్తున్నాడు పాపముగా. रोमन्स 8 चैप्टर రోమీయులకు 8వ అధ్యాయము 3rd वर्स 3వ వచనము हम सब एक साथ मिलकर पढ़ेंगे। అందరం కలిసి చదువుకుందాం. శరీరమును क्योंकि అనుసరింపక जो काम ఆత్మను व्यवस्था అనుసరించి నడుచుకొను शरीर के कारण మనయందు दुर्बल होकर ना कर ధర్మశాస్త్ర సంబంధమైన నీతి सकी, విధి उसको परमेश्वर ने నెరవేర్చబడలేదని किया। పాప अर्थात పరిహారము अपने ही నిమిత్తము पुत्र को దేవుడు తన पाप సొంత में కుమారుని शरीर की పాప समानता శరీరాకారంతో में పంపి और पाप बलि ఆయన होने के శరీరమందు लिए పాపమునకు भेजकर, శిక్ష విధించెను. मेरी हिंदी की बाइबल में लिखा है, హిందీ బైబిల్లో రాబడింది, शरीर में శరీరాకారములో पाप पर పాపం మీద दंड की आज्ञा दी। ఆ శిక్ష విధించెను. मेरे पीछे पीछे बोलिए। నాతో పాటు మాట చెప్పండి. शरीर में శరీరంలో पाप पर पाप पर प्रभु यीशु ने प्रभु यीशु ने शरीर में पाप पर दंड की आज्ञा दी. पाप किसमें है? పాపం ఎందులో ఉంది? इस शरीर में। శరీరంలో ఉంది. और क्रूस पर क्या है प्रियो? సిలువలో ఏముంది ప్రియులారా? क्रूस पे సిలువలో ఎవరున్నారు? उसने क्या पाप किया? ఆయన ఏం పాపం చేశాడు? फिर पाप का दंड क्यों? అయితే పాపం చేయకుండా అతనికి మీద फिर పాప वो శిక్ష शरीर, ఎందుకు వచ్చింది? पाप का शरीर क्यों? ఏ కారణంగా ఆ పాప శరీరంగా మారిపోతూ వచ్చింది? पवित्र आत्मा से जन्मा। పరిశుద్ధమైన ఆత్మ ద్వారా పుట్టినవాడు. जब जॉन 8:46 पढ़ोगे, యోహాను 8:46 చదివినప్పుడు, यहूदियों से वाद विवाद, యూదులతో మాట్లాడుతున్నప్పుడు प्रभु यीशु मसीह ने चैलेंज किया, ఆ యూదులతో ఆయన సవాల్ విసురుతున్నాడు, तुम में से कौन है जो मुझे पापी మీలో ठहरा? ఎవరు నన్ను పాపిగా రుజువు చేయగలడని. लेकिन क्रूस पर అయితే సిలువలో पाप दिखाई दिया। ఆయన పాపిగా కనబడుతున్నాడు. पुकारा प्रभु यीशु मसीह ने, ఆయన ఎంతో గట్టిగా हे ఎలుగెత్తి, मेरे परमेश्वर तूने मुझे क्यों छोड़ दिया? నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని ఆయన ఎంతో గట్టిగా బిగ్గర కేక వేస్తూ मुंह వచ్చినాడు. फेर लिया पिता ने, తండ్రి తన ముఖమును త్రిప్పివేస్తూ వచ్చినాడు. जो उसका इकलौता पुत्र है, ఏకైక जो కుమారుడు, उसका प्रिय पुत्र है, ఎంతో ప్రియ కుమారుడు, जो त्रिएकत्व में एक है, ఆయన త్రిత్వంలో ఏకమైన వాడు. लेकिन देह को धारण किया అయితే శరీరమును ధరించిన వాడు इस बलिदान के लिए ఈ బలి అర్పణగా और पाप बन गया। ఆయన పాపంగా पापी మారిపోయాడు. नहीं। పాపి కాదు. पापी कौन होता है? పాపి ఎవరై ఉంటారు? जिसने पाप के स्वाद को चखा। పాపమును అనుభవించిన వాడు. और ये कितनी बड़ी बात है प्रियो। ఇదెంత గొప్ప విషయం ప్రియులారా. मृत्यु क्या है? మరణం అనగా ఏంటి? पाप का दंड। పాపం యొక్క జీతం. యేసుక్రీస్తు పాపం చేయలేదు, पाप के स्वाद को नहीं चखा, పాపమును అనుభవించలేదు, लेकिन पाप के दंड मृत्यु के स्वाद को चखा। కానీ పాపం యొక్క దండన మరణమును తాను అనుభవించినాడు. पढ़िए हिब्रू 9 चैप्टर। హెబ్రీయులకు 9వ అధ్యాయము. हम पाप करना भूल जाएंगे प्रियो, इस सच्चाई पर विश्वास कर लेंगे। మనం ఈ యొక్క సత్యమును గ్రహించి విశ్వసించినట్లయితే పాపం చేయడం మానేస్తాం ప్రియులారా. హెబ్రీయులకు 9వ అధ్యాయము. क्या बोल रहा था भाई? हाँ, इब्रानियों का 9 अध्याय है और
पढ़िएगा वर्ष 12 and 13। 12వ వచనము 13వ వచనము, మేకలేక్యో కోడలేక్యో రక్తము కాక తన స్వరక్తం ప్రవేశించెను. ఏలైనగా మేకలేక్యో ఎడ్లేక్యో రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచని ఎడలా. सो प्रभु यीशु मसीह का जो शरीर क्रूस के ऊपर है, वो मेरे कहने का अर्थ है, समझाने का मतलब है, उसके साथ क्या मैं और आप हैं या नहीं। సిలువలో వేలాడుచున్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఏ శరీరం అయితే ఉన్నదో ఆ శరీరంలో నీవును నేనును ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. फिर मेरा प्रश्न है, మరి ఒక ప్రశ్న, जो शरीर क्रूस के ऊपर प्रभु यीशु मसीह का है ఏ శరీరం అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము సిలువలో ఉన్నదో और मृत्यु दंड प्रभु यीशु मसीह ने सहा, ఆ మరణ శిక్షను ఇస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క और శరీరము, उसने पाप नहीं किया। అయినను ఆయన పాపం చేయలేదు. आइए सेकंड चैप्टर इब्रानियों, ఎబ్రీలకు 2వ అధ్యాయము, इब्रू चैप्टर सेकंड, ఎబ్రీలకు 2వ इब्रानियों అధ్యాయము, का 2 अध्याय, 2వ అధ్యాయము. और मेरे साथ पढ़िए वर्ष 9। నాతో పాటు 9వ వచనం చదవండి. एक साथ पढ़िएगा मिलकर। నాతో కలిసి చదవండి. దేవుని परम కృప यीशु వలన को ఆయన ప్రతి जो మనిషిని स्वर्ग కొరకు दूतों से మరణము कुछ ही कम అనుభవించినట్లు, किया गया था, దూతల కంటే मृत्यु కొంచెం का తక్కువ दुख వారిగా उठाने के చేయబడిన कारण మనిషి మరణం పొంది महिमा और आदर का मुकुट ప్రభావం पहने हुए కిరీటం देखते ధరించిన हैं, వానిగా ఆయన చూచున్నాము. ताकि परमेश्वर के अनुग्रह से वो हर एक मनुष्य के लिए, वो हर एक मनुष्य के लिए क्या लिखा है, मृत्यु का स्वाद चखे। ప్రతి మానవుని కొరకు మరణమును అనుభవించవలనని రాయబడి ఉంది. उसने पाप नहीं किया, ఆయన పాపం చేయలేదు, पाप के स्वाद को नहीं चखा, ఆయన పాపం యొక్క అనుభవంలోనికి రాలేదు. फिर भी उसकी देह क्रूस पर है, కానీ ఆయన కూడా ఆయన యొక్క శరీరము సిలువలో वो వేలాడుతుంది. पाप बन गया, ఆయన పాపంగా మారిపోతూ और వచ్చినాడు. पाप के दंड मृत्यु के स्वाद को उसने चखा, ఆయన పాపం యొక్క జీతము మరణమును అనుభవిస్తూ और వచ్చినాడు. वो शरीर जो क्रूस के ऊपर है, ఆ శరీరము సిలువలో ఉన్న శరీరము यदि एक विश्वासी का विश्वास ఒక విశ్వాసి యొక్క విశ్వాసము उसकी देह को ఆయన యొక్క శరీరము प्रभु यीशु मसीह के साथ సరే ప్రభువైన యేసుక్రీస్తు శరీరముతో विश्वास के द्वारा విశ్వసించడం ద్వారా क्रूस पर नहीं देखता, సిలువలో చూడకపోతే पाप पर जय पाना कठिन। అతడు పాపమును జయించడం అసాధ్యము. पौलुस की क्या गवाही है, పౌలు యొక్క సాక్ష్యం ఏమైనది? गलातियंस 2:20, గలతీలకు गलतियों 2:20, का 2:20 क्या पढ़ते గలతీ हैं, 2:20 ఏం చదువుతున్నాము? मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया। క్రీస్తుతో కూడా నేను సిలువబడి ఉన్నాను. क्रूस के ऊपर कितने लोग हो गए? సిలువలో ఎంతమంది ఉన్నారు? हम तो पढ़ते हैं प्रभु यीशु मसीह, మనం చదువుతున్నాం ప్రభువైన యేసుక్రీస్తు उसके సిలువలో दाहिनी వేలాడుచున్నాడు. ओर और बाईं ओर ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఇద్దరు, कुल कितने लोग हैं? ఎంతమంది కలిపి 3 लोग हैं, ముగ్గురు, 3 क्रूस हैं। 3 సిలువలు. पौलुस जबरदस्ती एंटर हो गया। ఆయన ఇక్కడ పౌలు తాను బలవంతంగా ఇందులో ప్రవేశిస్తున్నాడు. क्या गवाही दे रहा है? ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? मैं मसीह के साथ क्रूस पर चढ़ाया నేను गया। క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. अब मैं जीवित ना रहा, ఇప్పుడు నేను జీవించువాడను కాను. अर्थात इस शरीर में पाप के लिए जगह नहीं, అనగా ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితంలో నాకు పాపమునకు స్థలము లేదు. इस देह पर पाप का अधिकार नहीं। ఈ శరీరం మీద పాపమునకు అధికారం లేదు. ये मेरी देह पाप के लिए मर चुकी है। ఈ శరీరము పాపం విషయమై చనిపోయి और ఉన్నది. कहां पर? क्रूस पर प्रभु के साथ। సిలువలో ప్రభుతో పాటు. इस प्रकार से प्रियो, जब हम प्रभु यीशु मसीह के बलिदान को जानेंगे, विश्वास करेंगे, उसमें रहेंगे, तब पाप की प्रभुता हम पर नहीं ఈ होगी। రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం గురించి మనం గ్రహించినట్లయితే, నేర్చుకున్నట్లయితే, విశ్వసించినట్లయితే అప్పుడు మనము పాపమును జయించే వారంగా ఉంటాం. रोमन्स 6 चैप्टर, రోమీలకు 6వ అధ్యాయము, रोमियो का 6 अध्याय, రోమీలకు 6వ అధ్యాయం. थोड़ा सा हम लोग अध्ययन करेंगे 5 पद से। 5వ వచనం నుంచి మనం చదువుకుందాము. రోమన్స్ 6 verse 5. पहले पढ़ लेंगे 5 से लेकर 11 तक। From verse 5 to 11 we'll read. 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. 6వ అధ్యాయం. రోమన్స్ 6 5 to 11. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గల వారమే ఉందము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులను కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు
మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాపం విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణముకి ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమను నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోటు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుచు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. सो यहाँ पर मेरे और आपके विश्वास की परीक्षा है. ఇక్కడ మన యొక్క విశ్వాసం యొక్క పరీక్ష ఉంది. बहुत सरल शब्दों में लिखा गया है. ఎంతో సులువైన భాషలో రాయబడుతూ వచ్చింది. और ये कोई विषय नहीं है कि हम इस पे अध्ययन करें. ఇది ఎంతో దీంట్లో ధ్యానించాల్సినంత విషయం కాదు. ये विश्वास के साथ मेरे और आपके जीवन के लिए एक अनुभव है. విశ్వాసం ద్వారా మన జీవితంలో ఇది ఒక అనుభవంగా ఉంది. परमेश्वर के दास प्रेरित पौलुस का ये कहना, मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया. అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నానని और సెలవిస్తున్నాడు. जब मैं उसके साथ चढ़ाया गया तो मैं मर गया. ఎప్పుడైతే ఆయనతో క్రీస్తు కూడా సిలువేయబడ్డానో అప్పుడు నేను क्योंकि చనిపోయినా. प्रभु यीशु मसीह भी मरा. అప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు చనిపోయినాడు కనుక पढ़िए 5th वर्ष को, 5వ వచనం చదువుదాము. रोमन 6 चैप्टर वर्स 5. రోమన్ 6:5 क्योंकि यदि हम उसकी मृत्यु की समानता में उसके साथ जुड़ गए हैं तो निश्चय उसके जी उठने की समानता में भी. मेरी हिंदी की बाइबल में शब्द आया निश्चय, श्योर. నిశ్చయముగా అన్న మాట హిందీలో రాయబడుతుంది. अगर कि मेरे और आपके विश्वास में ये बात पक्की है, इस बात का अनुभव है कि मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया, मैं उसकी मृत्यु की समानता में हो गया, तो नेचुरल है मैं उसके जी उठने की भी समानता में हो गया. అనగా విషయం ఏంటంటే నా యొక్క విశ్వాసం ప్రవీణ యేసుక్రీస్తుతో పాటు మరణం విషయంలో విశ్వాసం ఉంచినట్లు అప్పుడు నేను ఆయన శరీరం మందు ఆయనతో పాటు చనిపోయినట్లు ఆయనతో పాటు తిరిగి జీవించి ఆయనతో ఐక్యమై జీవించువాడుగా ఉంటానన్న విశ్వాసం. और ये मेरा और आपका विश्वास मुझे किस अनुभव में ले जाएगा? पढ़िए आगे क्या लिखा है. ఈ యొక్క విశ్వాసం ఏ అనుభవంలో తీసుకొస్తుంది? 6వ వచనము. हम जानते हैं, మనం ఎరిగి ఉన్నాము. इस प्रकार से पढ़िए, मैं जानता हूँ. నేను ఎరిగి ఉన్నానని చదవండి. मेरा पुराना मनुष्यत्व నా యొక్క ప్రాచీన प्रभु यीशु मसीह के साथ ప్రవీణ యేసుక్రీస్తుతో కూడా क्रूस पर चढ़ाया. సిలువ వేయబడి ఉన్నది. मेरा पुराना मनुष्यत्व, నా యొక్క ప్రాచీన मेरी స్వభావం, अपनी पहचान, నా యొక్క గుర్తింపు, ये मेरे पाप का शरीर నా యొక్క పాప శరీరము प्रभु यीशु मसीह के साथ ప్రవీణ యేసుక్రీస్తు ద్వారా क्रूस पर चढ़ाया. సిలువలో వేయబడుతూ వచ్చింది. जब प्रभु यीशु मसीह क्रूस पर मर गया, ప్రవీణ యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు मैं भी उसके साथ मर. నేను కూడా అతనితో పాటు చనిపోయినాను. मरा हुआ इंसान कैसे पाप करता है? చనిపోయిన వాడు ఏ రీతిగా పాపం చేయగలడు? लेकिन विश्वासी के अंदर ये खूबी है విశ్వాసంలో ఈ యొక్క कि वो గొప్పతనం मर ఉంది. के भी पाप कर लेता है. అతను చనిపోయి కూడా పాపం చేయవాడుగా ఉన్నాడు. प्रभु यीशु मसीह के आने में देरी हो रही है. ప్రవీణ యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆలస్యం అవుతుంది. क्या सोच रहे हैं हम लोग? మనం ఏమని ఆలోచిస్తున్నాము? ठीक है, आ जाएगा. వస్తాడులే. 2000 साल तो हो गए. 2000 సంవత్సరాలు జరిగిపోయింది. सेवक भी चिल्ला रहे हैं, సేవకులు కూడా గట్టిగా చెప్తున్నారు. हम भी बार बार पढ़ रहे हैं మనం కూడా అనేక మార్లు చదువుతున్నాం. और आवाज भी आ रही है विश्वास में, విశ్వాసంలో స్వరం కూడా देख వినబడుతుంది. मैं शीघ्र आने वाला हूँ. నేను త్వరగా వచ్చుచున్నానన్న స్వరము. मैं तो बार बार कहता हूँ, हे प्रभु यीशु आ. నేనైతే అనేక మార్లు అంటాను, ప్రవీణ యేసు రా. किसके साथ? ఎవరితో? यूहन्ना के साथ. యోహానుతో. हाँ, जिसने प्रकाशित वाक्य लिखा. ఎవరైతే ప్రకటన గ్రంథం पढ़िए రాసి रेवलेशन 22nd चैप्टर, लास्ट रेवलेशन लास्ट चैप्टर. 22వ అధ్యాయం. हाँ, वर्स 20. రెవల్యూషన్స్ 22 and 20. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనము 20 पद. हाँ, చదువుకుందాం. విల్ ఆల్ రీడ్. पढ़िए सब मिलकर. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. हाँ, मैं ఆమేన్. शीघ्र ప్రవీణ आने యేసు वाला రమ్ము. हूँ. आमीन. प्रभु यीशु मसीह तो कह रहा, देख मैं आने वाला हूँ. ప్రవీణ యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, నేను हाँ, मैं आने वाला हूँ. నేను వచ్చుచున్నాను. आमीन. ఆమేన్. पर आगे कोई आवाज है? ఇంకేమైనా స్వరం ఉందా? आपकी मेरी कोई आवाज है? మనకి ఏదైనా స్వరం ఉందా? ఈ స్వరం ये सुनकर मेरे और आपके मुंह से कुछ निकल रहा है? వస్తున్నాను అని సెలవిచ్చినప్పుడు మన నోటి నుండి ఏమైనా ప్రతిస్పందన వస్తుందా? पर आगे क्या लिखा है? ముందు రాయబడిన మాట ఏంటి? ప్రవీణ యేసు రమ్ము. हे प्रभु यीशु आ. ప్రవీణ యేసు రమ్ము. हाँ, किसकी आवाज है? ఎవరి స్వరం ఇది? यूहन्ना की. యోహాను యొక్క तो ये స్వరము. प्रकाशित वाक्य यूहन्ना के लिए, ప్రకటన గ్రంథం యోహాను కొరకు, क्या मेरे और आपके लिए? నా జీవితం నీ జీవితం కొరకా? इसीलिए प्रियो, जब हम पढ़ते हैं इतना जानते हैं,
అందుకే ప్రియులారా మనం చదివినప్పుడు ఎంతో తెలుసుకొనగలం. पौलुस की पत्रियों में कितनी बार पौलुस ने कितनी बातों के लिए लिखा, हम जानते हैं, हम जानते हैं, हम जानते हैं. పౌలు తన పత్రికల్లో అనేక మార్లు రాస్తున్నాడు, మనం ఎరుగుదుము, మనం ఎరుగుదుము. पर क्या कभी आपने अपने आप को जोड़ा, मैं भी जानता हूँ, మీరు मैं కూడా भी ఎప్పుడైనా जानता हूँ, నేను मैं కూడా भी ఎరుగుదును, जानता हूँ. నేను కూడా ఎరుగుదును, నేను కూడా ఎరుగుదును అని ఎప్పుడైనా చెప్పగలరా? मैं जानता हूँ ये मेरा पाप का शरीर, ये पुराना मनुष्यत्व प्रभु यीशु मसीह के साथ क्रूस पर चढ़ा నేను है. ఎరుగుదును, నా యొక్క పాప శరీరము ప్రాచీన స్వభావం ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా సిలువబడినదని. वो मेरे पाप थे जो प्रभु यीशु मसीह ने लिए. నా పాపములు ప్రభువైన యేసుక్రీస్తు తన మీదకి वो తాను मेरा మోసుకుంటూ शरीर था जो प्रभु यीशु मसीह ने लिया. నా శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు తాను మోస్తూ వచ్చినాడు. इसीलिए पौलुस की जो गवाही है विश्वास की, वो कहने पाया, मैं मसीह के साथ क्रूस पर चढ़ाया అందుకు गया. ఆ కారణాన్ని బట్టే పౌలు యొక్క సాక్ష్యం, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను. अपने घर में बड़े बड़े पोस्टर बना लो మనం మన ఇంట్లో గొప్పగా और लिखो, नॉट आई बट क्राइस्ट. పోస్టర్స్ పెట్టుకుంటే నేను కాదు క్రీస్తు అని. आई को बनाओगे, आदमी को खड़ा रहना पड़ेगा. ఆ ఐ అని Not మనిషి I. నిలబడాలి, నేను కాదు. और जब सी बनाओगे, అక్కడ సి అనే అక్షరం రాసినప్పుడు आपको और मुझे झुकना पड़ेगा. మనందరికి కూడా వంగవలసిన వారమే ఉంటాం. आते जाते आपको घर में दिखाई देगा. మనము చూస్తూ ఉన్న ప్రతిసారి గృహంలో కనబడుతూ ఉంటుంది. पति पत्नी से लड़के निकलेगा कमरे से बाहर, భార్య తన భర్త తన భార్యతో జగడమాడి బయటకు వస్తాడు. सामने आके देखेगा, नॉट आई. అక్కడ గోడ మీద చూస్తాడు, నేను ये కాదు. वचन है प्रियो, ప్రియులారా, ఇది ये దేవుని వాక్యం. सामर्थ है, ఇది దేవుని సామర్థ్యం, हमारे लिए अनुभव है. ఇది మన యొక్క అనుభవము. हमारा विश्वास कार्यशील होना चाहिए. మన విశ్వాసం క్రియాపూర్వకమైనదే ఉండాలి. हमें देख रहा प्रभु यीशु मसीह, మన ప్రభువైన యేసుక్రీస్తు మనను वो तो చూస్తూ ఉన్నాడు. वो तो कह के गया, मैं जगह तैयार करने ఆయన जाता हूं. అయితే చెప్పి వెళ్ళినాడు, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని. जब नीचे मुझे देखता है, అప్పుడు నన్ను చూచినప్పుడు క్రింద तैयारी नहीं है. సిద్ధపాటే లేదు. पढ़ता जरूर हूँ, నేను చదువుతా ఉన్నాను, पढ़ लेता हूँ. చదువుతాను. प्रभु मैं इतना जानता हूँ ప్రభా ఇంత మాత్రం ఎరుగుదును, कि जब तू प्रकट होगा, నీవు तू ప్రత్యక్షమైన, पहले भी प्रकट हुआ, నువ్వు ముందు కూడా मेरे ప్రత్యక్షమైన. पाप को ले जाने के నా लिए పాపమును तू నివారించుట पाप को కొరకై ले गया, నువ్వు పాపం నివారించునా. फिर भी मुझ में पाप है. ఆయన నాలో పాపం ఉంది. जब इस प्रकट होने को मैं अपने जीवन के अनुभव के साथ जीवन नहीं बिता सकता हूँ, तो मेरे प्रियो प्रभु यीशु मसीह आएगा तो कैसे जाएंगे? ఈ యొక్క ప్రత్యక్షత విషయంలో నా జీవితంలో నేను విశ్వసించి జీవించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఏ రీతి జీవించగలము? कम से कम ये पहला विश्वास में पहला काम तो पूरा होना है. విశ్వాసంలో యొక్క ముఖ్యమైన కార్యం అయితే సంపూర్తి జరగాలి మన జీవితంలో. फिर से आइए हिब्रू 9:26. హెబ్రీయులకు 9:26 మరి ఒకసారి వద్దాము. హెబ్రీయులకు 9:26. Hebrews 9:26. बार बार पढ़ना पड़ेगा मेरे साथ, फिर से पढ़िए. We'll read again and again with uncle. पढ़िएगा 9:26. అట్లైన యెడల नहीं జగత్తు तो పునాది जगत की వేయబడినది उत्पत्ति से మొదలుకొని लेकर ఆయన అనేక उसको పర్యాయములు बार శ్రమలు बार సహించును. दुख उठाना पड़ता, అయితే ఆయన पर अब యుగముల युग के సమాప్తి अंत యందు में वो తనను एक తానే ही బలి बार प्रकट అర్పించుకొనుట हुआ, వలన ताकि పాప अपने నివారణ ही చేయుటకై बलिदान के द्वारा ఒక్కసారే पाप को ప్రత్యక్షపరచబడెను. एक ही बार प्रकट हुआ. ఒక్కసారే ये ప్రత్యక్షపరచబడెను. वचन दिखा रहा है. ఈ యొక్క వాక్కు अब సెలవిస్తుంది. फिर पाप के लिए प्रभु यीशु मसीह नहीं आए. మరి ఒకసారి పాపం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరలా ప్రత్యక్షపరచబడాడు. पहली बात మొదటి విషయము युग के अंत में, యుగ సమాప్తి యందు. दूसरी बात రెండో విషయము एक ही बार. ఒకేసారి. अब यदि हम पाप करते रहेंगे, ఒకవేళ మనం పాపమును జరిగించు వారంగా मेरे ఉంటే प्रियो कोई बलिदान नहीं. ఇంకా మరి ఒక బలి అర్పణ లేదు. पढ़ सकते हैं, हम लोग पढ़ सकते हैं. మనం చదువుదాము. हाँ, हिब्रू 10 चैप्टर హెబ్రీలకు 10వ అధ్యాయము वर्स 26. 26వ వచనం. इसे भी एक साथ पढ़िए. Hebrews 10:26 ప్లీజ్ విల్ ఆల్ क्योंकि सच्चाई की पहचान प्राप्त करने के बाद పొందిన తర్వాత यदि हम जानबूझकर బుద్ధిపూర్వకంగా पाप పాపం करते చేసిన रहें, ఎడల तो पापों के పాపములకు लिए బలి फिर कोई ఇకను बलिदान ఉండదు గాని कोई बलिदान बाकी नहीं. ఇక ఏమాత్రం బలి ఉండలేదు. पर वचन बता रहा है అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, फिर भी कुछ बाकी है. ఇంకయు కొంచెం మిగిలి ఉంది. पाप का बलिदान बाकी नहीं है, పాపం యొక్క బలి అర్పణ మిగిలి क्या ఉన్నది. बाकी है? ఏమి మిగిలి ఉన్నది? आग का एक ज्वलन. అగ్ని జ్వాలలు, हाँ, वो नरक बाकी है, నరకము మిగిలి ఉన్నది. जो विश्वासियों के लिए भी है. ఆ విశ్వాసుల కొరకు కూడా. जबकि परमेश्वर की योजना ऐसी नहीं है. అయితే దేవుని యొక్క ప్రణాళికారీతిగా లేదు. लिखा, एक बार सच्चाई की पहचान को प्राप्त करने के बाद यदि हम जानबूझकर पाप करें तो సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే. तो इसलिए मेरे प्रियो बहुत अभ्यास करिए. रोमन्स के 6
7 और 8 चैप्टर को बार बार पढ़िए, बार बार पढ़िए, बार बार पढ़िए। అందుకొరకే ప్రియులారా హెబ్రీయులకు 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయము మరలా చదివి మనము అనుభవ జ్ఞానం పొందవలసిన వారమే ఉన్నాం. शरीर पर जय पाना समझ में आएगा, శరీర విషయంలో శరీరం మీద విజయం पाप పొందుట पर जय అర్థమవుతుంది. पाना समझ में आएगा, పాపం విషయంలో జయం పొందుట విషయమే संसार గ్రహింపు पर వస్తుంది. जय पाना समझ में आएगा, లోకమును జయించట విషయమే గ్రహింపు కలుగుతుంది. और तो और शैतान का सामना करना समझ में आएगा। సాతానుని ఎదిరించట విషయంలో గ్రహింపు కలుగుతుంది. पर जब तक हम ऐसे जीवन के अभ्यास में नहीं रहेंगे प्रियो, ये हमारा अभ्यास अनुभव बनना जरूरी ఈ అభ్యాసంలోనికి రాకపోతే ఈ యొక్క అభ్యాసం అనుభవంగా మారదు. है। सो 9:26 హెబ్రీయులకు 9:26 युग के अंत में एक बार प्रकट हुआ, యుగ సమాప్తి అందు ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ये उसका प्रकट होना। ఈయన ప్రత్యక్షపరచుట. फिर आप देखिए दूसरी जगह ఇంకొక స్థలంలో చూస్తాం. कुलसियंस కొలస్సీలకు 3rd चैप्टर, 3వ అధ్యాయం. इसी एक बात को समझने के लिए ఈ యొక్క విషయాన్ని గ్రహించినట్లు कुलसियंस 3rd चैप्टर वर्स 3 and 4, కొలస్సీలకు 3:4 కొలసియన్స్ 3rd कुलसियों का chapter, तीसरा अध्याय है, కొలసియన్స్ 3rd उसका chapter, तीसरा और चौथा पद। 3rd and 4th verse. हाँ, रीड टुगेदर, एक साथ पढ़िए। పైనున్న వాటి మీదనే గాని क्योंकि సంబంధమైన तुम तो వాటి मर మీద गए మనసు పెట్టుకొనకుడి. और तुम्हारा అయినా जीवन మీరు మృతి मसीह के పొందితిరి. साथ परमेश्वर మీ में జీవం छिपा క్రీస్తుతో కూడా దేవుని యందు जब దాచబడి मसीह ఉన్నది. जो हमारा जीवन है మనము జీవమైన लिखा है క్రీస్తు प्रकट होगा, ప్రత్యక్షమైనప్పుడు तब మీరు तुम भी ఆయనతో उसके కూడా साथ మహిమయందు महिमा सहित ప్రత్యక్షపరచబడుదురు. प्रकट किए जाओगे, तब तुम भी प्रकट किए जाओगे। మీరును ఆయనతో ప్రత్యక్షపరచబడుదురు. पर फ्यूचर क्या है? భవిష్యత్ ఏంటి? महिमा के साथ। మహిమతో కూడా. ये देह नहीं रहेगी। ఈ శరీరం ఉండదు. वचन में लिखा है 4 वर्ष, 4వ వచనం రాయబడి ఉంది. जब मसीह जो मेरा जीवन है యేసుక్రీస్తు నా జీవమైన विश्वास యేసుక్రీస్తు के द्वारा, విశ్వసించడం ద్వారా जब मसीह ఆ యేసుక్రీస్తు जो मेरा जीवन है। నా జీవమై ఉన్నాడు. पौलुस की क्या गवाही है? పౌలు యొక్క సాక్ష్యం ఏమై मैं ఉంది? मसीह के साथ क्रूस पर चढ़ाया गया, యేసుక్రీస్తుతో కూడా నేను సిలువబడి ఉన్నాను. अब मैं जीवित ना रहा, ఇప్పుడు నేను జీవించేవాడను కాదు. पर आगे क्या है? అయితే ముందు पर मसीह मुझ में जीवित है। అయితే జీవించేవాడు క్రీస్తే. यहाँ क्या पढ़ा हमने? ఇక్కడ మనం చదివిన విషయం ఏంటి? जब मसीह जो मेरा जीवन है, మనకు నా జీవమైన ये भी యేసుక్రీస్తు. पौलुस ने लिखा, ఇది కూడా పౌలే రాస్తూ वो ఉన్నాడు. भी पौलुस का ఆ अनुभव। విషయం కూడా పౌలు రాస్తూ వచ్చినాడు. जब मसीह मुझ में है, యేసుక్రీస్తు నాయందు ఉన్నప్పుడు पाप की प्रभुता नहीं होगी, పాపం యొక్క ప్రభుత్వం ఉండదు. पाप के लिए मर चुके। పాపం విషయమై మరణించిన వారమే ఉన్నాం. फिर से आइए रोमन 6 चैप्टर, రోమీయులకు 6వ అధ్యాయము वर्स 8 and 9। 8వ వచనము. పడియేగా మిల్కా. రోమన్ 6, 8 and 9 we'll all read together. यदि మనం इसलिए క్రీస్తుతో కూడా यदि हम చనిపోయిన मसीह के ఎడల साथ मर गए, మృతులలో तो నుండి हमारा లేచిన विश्वास ये క్రీస్తు है ఇకను कि उसके చనిపోడని साथ जिएंगे भी। మరణమునకు क्योंकि ఇక్కడ ये जानते ఆయన हैं మీద कि ప్రభుత్వం मसीह లేదని मरे ఎరిగి, हुओं में से ఆయనతో जीवकर కూడా फिर జీవించుదుమని मरने का नहीं, उस నమ్ముచున్నాము. पर मृत्यु की प्रभुता। जब मसीह पर पाप की प्रभुता नहीं है, యేసుక్రీస్తు మీద పాపమునకు ప్రభుత్వం లేనప్పుడు तो मेरे और आप पर क्यों? మన మీద నీ మీద నా మీద ఏ కారణాన్ని బట్టి ఉంటుంది? मेरे और आपके पाप भी तो लेकर गया प्रभु, నా నీ పాపములనే కదా ప్రభు మోసుకొని వెళ్తూ और వచ్చినాడు. पाप के दंड को प्रभु ने सहा। ఆ పాపం యొక్క శిక్షను ప్రభు సహించినాడు आपको కదా. विश्वास करना है, మనము విశ్వసించాలి. उस विश्वास को प्रकट करना है। ఆ విశ్వాసాన్ని ప్రత్యక్షపరచాలి. मैं मर गया, నేను చనిపోయినాను. मेरे जीवन में पाप को जगाना। నా జీవితంలో పాపమునకు స్థలం లేదు. मुझ में मसीह जीवित है, నాలో యేసు జీవించుచున్నాడు. इसलिए ये जीवन मसीह का है। అందుకే ఈ జీవితం యేసుది. हम लोग पढ़ लेते हैं 2 Corinthians 2 కొరింథీ 5th चैप्टर 5వ అధ్యాయము वर्स 17। 17వ వచనం. हाँ, इसलिए यदि कोई मसीह में है ఇక క్రీస్తునందు కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు तो నేడలా उस पर, వాడు నూతన సృష్టి, పాతవి గతించను. हाँ, जो मसीह यीशु में है యేసుక్రీస్తునందు ఉన్నవాడు वो क्या है? नई सृष्टि है। అతను నూతన సృష్టి అయి ఉన్నాడు. लेकिन हम विश्वासी पुरानी सृष्टि में ही रहते हैं। అయితే విశ్వాసంగా ప్రాచీన స్వభావంలోనే ప్రాచీన సృష్టంగానే జీవిస్తున్నాం. क्या करें प्रभु, नई सृष्टि तो दिखाई नहीं दे रही। ప్రభా ఏం చేయను, నూతన సృష్టి కనబడనే पढ़ते లేదు. पढ़ते प्रकाशित वाक्य 21 में जाते हैं, చదువుతూ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం जब వరకు कहीं వెళ్ళిపోతాం. नया सृष्टि दिखाई देती అప్పుడు है। నూతన సృష్టి కనబడుతుంది. जब तक तो प्रभु पाप करेंगे ना। ప్రభు అప్పటి వరకైతే పాపం చేస్తాం కదా.
मेरे प्रियो फिर क्या विश्वास है, ఇంకా విశ్వాసం ఏముంది ప్రియులారా? क्या जीवन है विजय का? ఇంకా జీవించడం విజయ జీవితం ఏముంది मसीह ప్రియులారా? लेने उन्हीं को आता है जो जयवंत विश्वासी है। मसीह लेने उन्हीं को आता है जो जयवंत विश्वासी